ఆ సమయంలో ద్రౌపది ధర్మరాజు భార్య. ఆమె ఉన్న ఏకాంత మందిరంలోకి ఎవరు అడుగుపెట్టినా అది ఎవరు అయినా సరే అరణ్యవాసం తప్పదు అనే కఠిన నియమం ఉంది. కాని అర్జునుడు ఆ నియమాల గురించి ఆలోచించలేదు. ఒక్క క్షణం కూడా వెనుకాడకుండా నేరుగా మందిరంలోకి వెళ్ళాడు. తన ఆయుధాన్ని తీసుకుని బయటకు వచ్చాడు. అర్జునుణ్ణి చూసిన వెంటనే అక్కడున్న వారిలో కొందరు భయంతో వెనక్కి తగ్గారు. మరికొందరు ధైర్యం చేసి ఎదురుదెబ్బకు వచ్చారు. కాని ఫలితం ఒక్కటే. ఎవరూ కూడా అర్జునుణ్ణి ఓడించలేకపోయారు. ఒక్కొక్కరిని చిత్తుచేసి ఆ ముసలివాళ్లకు వారి ఆవులను తిరిగి అప్పగించాడు అర్జునుడు. ఆ రోజు రాత్రి గడిచింది. మరుసటి రోజు ఉదయం సూర్యుడు ఉదయించాడు. అర్జునుడు నేరుగా ధర్మరాజు దగ్గరకు వెళ్ళాడు. తన ఆయుధాన్ని అన్నయ్య కాళ్ల దగ్గర ఉంచి శాంతంగా అన్నాడు, అన్నయ్య, నాకు అనుమతివ్వండి. నేను అరణ్యవాసానికి వెళ్ళాలి. ధర్మరాజు వెంటనే స్పందించాడు. అర్జునా, నువ్వు చేసింది తప్పు కాదు. అసహాయులకు సహాయం చేయడానికే వెళ్ళావు. నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. కాని అర్జునుడు ఆగలేదు. మనమే పెట్టుకున్న నియమాలను ఏదో ఒక కారణంతో ఉల్లంఘిస్తే అవి నియమాలుగా ఎలా నిలుస్తాయి? చివరకు ధర్మరాజును ఒప్పించి అరణ్యవాసానికి బయల్దేరాడు అర్జునుడు. ఆ నిర్ణయం పాండవులెవ్వరికీ ఇష్టంలేదు. అందరి మనస్సులు భారంగా మారాయి. అలా అర్జునుడు ఒంటరిగా అరణ్యంలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది తర్వాత భాగంలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.